నల్లమల అడవిలో పులిగోళ్ల మాయమనే వార్త కలకలం రేపుతోంది. గోళ్ల మాయం ఘటనలో తాత్కాలిక ఫారెస్ట్ ఉద్యోగి పాత్ర ఉందంటూ సోషల్ మీడియాలో హల్చల్ జరగడం అటవీ శాఖలో అలజడి మొదలైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. దాదాపు 3 సంవత్సరాల క్రితం చనిపోయిన పులిగోళ్లను కొందరు దుండగులు మాయం చేసి క్యాష్ చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి చివరికి ఫారెస్ట్ అధికారులకు తెలిసింది. దీంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో విచారణ ముమ్మరం చేశారు. నంద్యాల, మహానంది, గోపవరం గ్రామాల్లో విచారణ మొదలుపెట్టారు. గోళ్ల మాయంలో ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై ఫారెస్ట్ అధికారులను వివరణ కోరగా గోళ్ల విషయంపై విచారణ వీటికి సంబంధించి 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి నుంచి పులిగోళ్లు, బంగారంతో చేయించుకున్న పులిగోరు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ తరలించారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ వివరాలు వెల్లడించారు. నంద్యాల డిప్యూటీ డైరెక్టర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ అనురాగ్ మీనా ఐఎఫ్ఎస్ వారి సమాచారం నిమిత్తం 2/12/2025 తేదీన సాయంత్రం 6 గంటలకు నంద్యాల పద్మావతి నగర్కు చెందిన ఒక టాటూ షాప్లో ఫారెస్ట్ అధికారులు మరియు రెవెన్యూ పోలీస్ అధికారులు తనిఖీ చేయడం జరిగింది. వన్యప్రాణులకు సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నవి అనే ఆ అనుమానంతో అటవీ అధికారులు తనిఖీలో ఎలాంటి వన్యప్రాణులకు సంబంధించిన ఆర్టికల్స్ కానీ ట్రాఫిక్స్ కానీ ఏం లభించలేదు. మరలా ఆ టాటూ షాప్ యజమాని ఇంటికి తీసుకొని వెళ్ళి మళ్ళీ అదే రోజు అదే టీము అందరు కలిసి ఆ యజమాని ఇంటి తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో అతను మెడలో ఒక బంగారం చైను లభించింది. దాంట్లో ఒక చిరుతపులి గోరు $1 కూడా ఉండేది. అది ఏమని అడిగి ఎంక్వైరీ చేస్తే ముద్దాయి అతను ఒప్పుకున్నాడు. నాకు ఒక వ్యక్తి మహానంది కాడ ఎంసీ ఫారంలో ఉంటాడు, అతను నన్ను పిలిచి నాకు వచ్చిందని చెప్పి నాకు ఇచ్చినాడని అన్నాడు. అంటే అతను సమాచార నిమిత్తము అతన్ని మనము మహానందిలో ఉండే ఒక టెంపరీ ప్లాంటేషన్ వాచరు, అతను అవుట్ సోర్సింగ్లో 10,000కు ఉద్యోగం చేస్తున్నాడు. అతనుకు టెంపరీగా ఉద్యోగం చేసే ప్లాంటేషన్ వాచరు అతను సహచరులు ఒక 4 కలిసి మహానంది కాడ అరటి తోటల్లో కరెంటు పెట్టి ఉన్నారు.